बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गिरिवरधारी यमुना तीरा बनचारी यमुना तीरा बनचारी जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी गोपी जन वल्लभा गिरिवरधारी गोपी जन वल्लभा गिरिवरधारी यशोदानन्दना व्रजजनरञ्जना यशोदानन्दना व्रजजनरञ्जना यमुनातीरा यमुना तीरा जय राधा माधवा कुंज बिहारी जय राधा माधवा कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय ओम विष्णुपाद परमहंस परिविराजकाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की ग्रंथरा श्रीमद् भागवतम की जय। అందరూ చెప్పండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ చదువుతున్నది
శ్రీమద్భాగవతము 4వ స్కందం 6వ అధ్యాయము 34వ శ్లోకం. సనందన ఆధ్యై మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్త ఉపవిక్య రక్షసాం సనందనాద్యైర్మహాసిద్ధై సనందనాద్యైర్మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ ఉపాస్యమానం సఖ్యా చ భర్తా గుహ్యక రక్షసాం భర్తా గుహ్యక రక్షసాం సనందనాద్యైర్మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ భర్తా గుహ్యక రక్షసాం ఆన్లైన్లో చదువుతారా? హరే కృష్ణ. సనందనాద్యైర్మహాసిద్ధై సనందనాద్యైర్మహాసిద్ధై శాంతై సంశాంత విగ్రహం శాంతై సంశాంత విగ్రహం ఉపాస్యమానం సఖ్యా చ ఉపాస్యమానం సఖ్యా చ భర్తా గుహ్యాక రక్షసాం ప్రతిపదార్థములు. సనందన ఆధ్యై, సనందనాది నలుగురు కుమారులు. మహాసిద్ధై, ముక్తాత్ముడు. శాంతై, సాధు స్వభావుడు. సంశాంత విగ్రహం, గంభీరుడును శాంతుడును అగు శివుడు. ఉపాస్యమానం, స్తుతింపబడుచుండెను. సఖ్య, కుబేరునుచే. చ, మరియు. భర్త, ప్రభు. గుహ్యక రక్షసాం, గుహ్యకులు రాక్షసులు. తాత్పర్యము మరియు భాష్యము ఇచ్చినటువంటి వారు అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద. గుహ్యకుల ప్రభువుకు కుబేరుడు, సిద్ధపురుషులకు సనకాదులు వంటి సాధుజన పరివృత్తుడై శివుడు ఎచ్చట కూర్చుండెను.
అతడు గంభీరుడును శాంతుడును అయి ఉండెను. భాష్యం. శివునితో పాటు కూర్చుని ఉన్న సనకాదులు జన్మతః ముక్త పురుషులైనందున పరమ మహిమాన్వితులై ఉన్నారు. సృష్టి యందు జనబాహుల్యమును పెంచుటకై వివాహం చేసుకొని సంతానమును కనుమని తండ్రి అర్థించినప్పుడు వారు నిరాకరించరు. అంతటా బ్రహ్మదేవుడు కోపం వచ్చాడు. ఆ క్రోధం నందే రుద్రుడు అనగా శివుడు జన్మించను. ఆ విధంగా సనకాదులు శివుడు సన్నిహిత సంబంధమును కలిగి ఉన్నారు. దేవతల కోశాధిపతి కుబేరుడు అతి భాగ్యవంతుడు. ఈ విధంగా సనకాదులతోనూ మరియు కుబేరునితోనూ శివునికి గల సాంగత్యము అతడు ఆధ్యాత్మిక భౌతిక సంపత్తులన్నింటినీ కలిగి ఉన్నాడని సూచించుతున్నది. వాస్తవమునకు అతడు దేవదేవుని గుణావతారం. తత్కారణమున అతని స్థితి పరమోన్నతమై ఉన్నది. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామనే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 4వ స్కందం 6వ అధ్యాయము బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రసన్నుని చేయుట అనే అధ్యాయం చర్చిస్తున్నాం. ముఖ్యంగా ఈ శ్లోకంలో చూసినట్లయితే శివుడి యొక్క జాడ కనిపెట్టబడింది. దేవతలు బ్రహ్మదేవుడితో కూడి శివుడిని వెతకడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మదేవుడు దేవతకు ఉపదేశం ఇచ్చాడు. శివుడిని కనుక మనం ఎప్పుడైతే శరణాగతి పొంది ఉంటామో దాని నుంచి బయటపడవచ్చు. పూర్వం జరిగినటువంటి అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడవచ్చు అని ఉపదేశాన్ని స్వీకరించిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క సాంగత్యంలో దేవతలందరూ శివుణ్ణి వెతకడం కోసము కైలాసానికి రావడం జరిగింది. కైలాసం యొక్క వివరణ బహుశా 5-6 శ్లోకాల నుంచి మొదలుకొని 33-32 శ్లోకాల వరకు వివరణ ఉంది కైలాసం ఎలా ఉంది అనేది. కాబట్టి అలాంటి అద్భుతాలని వారిని చూశారు. చూసిన తర్వాత శివుడి కోసం వెతుకుతుంటే శివుడు కనిపించాడు. ఇక్కడ ఒక వటవృక్షం కింద తపస్సు చేస్తూ ఒక సాధు పురుషుల్లా కనిపించాడు అన్నమాట. అతనితో పాటు చాలామంది సాధుజనులు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, చతుష్కుమారుడు, అలాగే ఇంకెవరున్నారు, కుబేరుడు, దేవతల కోశాధికారి అయినటువంటి కుబేరుడు అక్కడ శివుడి యొక్క పాదపద్మాల చెంత ఉన్నారని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు కదా. సాధారణంగా ఎప్పుడైతే దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి శివుని చూసినప్పుడు వాళ్ళ యొక్క ఊహ ముందు ఎలా ఉంది అంటే శివుడు చాలా కోపంగా ఉండి ఉంటుంది. ఎందుకు? ఆయన పూర్వం ఆ కోపాన్ని ప్రదర్శించాడు. ఆ కోపాన్ని ప్రదర్శించి ఆయన ఒక జీవిని ప్రవేశపెట్టి మొత్తం అక్కడ ఉన్నటువంటి యజ్ఞంకు సంబంధించినటువంటి వాటిని నాశనం చేయమని కదా. పార్వతీదేవి యొక్క దేహత్యాగానికి కారణమైనటువంటి వాళ్ళని కూడా నశింపజేయమని చెప్పి సృష్టించాం. ఆయన యొక్క కోపాన్ని మనం చూసాం పూర్వం అధ్యాయంలో. ఇక్కడ దేవతలు బ్రహ్మలు అందరూ కూడా ఏ ఆలోచనతో ఉన్నారంటే అదే కోపాన్ని ఇంకా శివుడు ప్రదర్శిస్తూ ఉండవచ్చు అని అనుకున్నాను. ఎందుకంటే సాధారణంగా సాధు పురుషులకి కోపం అనేది ఉండదు. అలా అని లేకుండా ఉండాలని ఎక్కడ శాస్త్రం లేదు. అంటే సాధు పురుషులు కోపాన్ని ప్రదర్శించరు అని ఎక్కడ శాస్త్రంలో లెక్కించబడలేదు. కానీ వాళ్ళ యొక్క కోపం ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క కోపం వల్ల ఒక జీవి ఉద్ధరించబడతాడు అన్నమాట. కానీ మనలాంటి సాధారణ బద్ధస్థితిలో ఉన్న జీవి యొక్క కోపం ఎందువల్ల ఉంటుంది? అహంకారం వల్ల ఉంటుంది కదా. ఒక కోరిక తీరకపోతే, లేదంటే వాళ్ళ యొక్క అహంకారాన్ని పూర్వం కూడా మనం ఒక శ్లోకంలో చర్చించుకున్నాం. కోపానికి 5 రకాల కారణాలు. దాంట్లో ఒక్కొక్క కారణం ఏంటంటే
ఎవరైనా నేను ఒక విషయాన్ని తెలియచేయాలనుకున్నాను అనుకోండి, అది వెంటనే వాళ్ళు రిజెక్ట్ చేస్తే కోపం వస్తుంది. అంటే మన యొక్క అహంకారాన్ని వాళ్ళు సంతృప్తిపరచలేదు, కాబట్టి వెంటనే కోపం వస్తుంది. కానీ ఇక్కడ శివుడు ప్రదర్శించినటువంటి కోపం ఆ విధమైనటువంటిది కాదు. ఆయన ఎవరైనా సాధు పురుషులు కోపాన్ని ప్రదర్శించారంటే అది వేరే పక్క జీవి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగపడుతుంది. అంటే ఆ జీవి సాక్షాత్కారం పొందుతాడు ఆ కోపం అని. కాబట్టి శివుడి యొక్క కోపానికి మన కోపానికి చాలా వ్యత్యాసం ఉంది. తర్వాత సాధారణ జీవుల యొక్క కోపం అది వెంటనే పోదనమాట కదా. చూడండి, ఇద్దరు మనుషులు గొడవైంది అనుకోండి, అది ఎంతకాలం కొనసాగుతుంది కదా. ఉద్రేక పడిపోతుంటారు, శరీరం అంతా ఊగిపోతుంటుంది కదా, గద్గదం అయిపోతుంది, అడుస్తూ ఉంటారు, ఎన్నో రకాల అష్టసాత్విక వివరాన్ని ప్రదర్శిస్తుంటారు. అది వెంటనే పోదు, చాలా రోజులు ఉండిపోతుంది అనమాట. అది తీవ్రతరం దాల్చి అవతల వాడిని చంపేయాలి అనే స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది. కొంతమంది వ్యక్తులు అయితే అవతల వాడిని చంపేస్తే కానీ సాటిస్ఫై కాదు. అది బద్ధస్థితిలో ఉన్న జీవి యొక్క కోపం యొక్క ప్రభావం ఆ విధంగా ఉంటుంది. కానీ సాధు పురుషుల యొక్క కోపం ఎలా ఉంటుంది? ఓకే, ఆ పరిస్థితి వరకు ఆ జీవిని ఉద్ధరించడం కోసం కోపాన్ని ప్రదర్శిస్తారు, తర్వాత చాలా ప్రశాంత చిత్తంలో ఉంటారు. కానీ ఇక్కడ దేవతలు వీళ్ళందరూ ఎలా ఊహించుకున్నారు? ఇంకా శివుడు ఆ కోపంలో ఉండవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ శివుడు ఏ పరిస్థితిలో ఉన్నట్టట కదా, ఒక వటవృక్షం కింద కూర్చుని ఒక సాధు పురుషుల్లా ఉన్నారు. కాబట్టి ఇలా ఉండడానికి కారణం కూడా ప్రభుపాదులు ఈ భాషలో వివరిస్తున్నారు. ఏంటి కారణం అంటే ఆయన యొక్క సాంగత్యం. ఒక వ్యక్తి యొక్క లక్షణాలు, ఒక వ్యక్తి యొక్క లక్షణం ఏ విధంగా మనకు వ్యక్తం అవుతుందంటే ఆయన యొక్క సాంగత్యం చూసి చెప్పచ్చాడు. ప్రభుపాదులు చెప్తారు. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా మనం గమనించవచ్చు అంటే ఆయన చేసినటువంటి సాంకేతం ద్వారా మనం గుర్తించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శివుడు చతుష్కుమారుడు, కుబేరుడు లాంటి వ్యక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నాడు కదా. అలా ఉన్న వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటాడా? ఒక కుబేరుడు లేదంటే చతుష్కుమారుడు యొక్క సాంగత్యంలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అయ్యే అవకాశం ఉంటుందా? ఎంతో గొప్ప వ్యక్తి అయితే కానీ అలాంటి సాంగత్యం లభించదు. మనం సాధారణంగా కూడా చూస్తాం, ఒక వ్యక్తి చాలా బందోబస్తుతో, మంచి ఆర్మీ ఫోర్స్తో, చాలామంది చుట్టూ అధికారులతో హడావుడిగా వస్తున్నాడు అనుకోండి, ఏమనుకుంటాం కదా. ఒక మంచి పెద్ద స్థాయిలో ఉన్న మంత్రో లేదంటే ప్రధానమంత్రో ముఖ్యమంత్రో ఎవరో వస్తున్నారు అనుకుంటాం కదా. అంత బందోబస్తు వచ్చే వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటాడా? ఒక భిఖారి, ఒక బెగ్గరు అలా వచ్చే అవకాశం ఉంటుందా? పక్కనే ఒక బెగ్గరు నడుచుకుంటూ వస్తున్నాడు అనుకోండి, ఎంతమంది సైనికులు ఉన్నారు, అంతమంది బందోబస్తు మధ్యలో ఎమ్మెల్యే వస్తున్నాడు లేదంటే ఒక ముఖ్యమంత్రి వస్తున్నాడు, పక్కనే బెగ్గర ఉన్నాడు అనుకోండి, వ్యక్తి ఆ బెగ్గరను చూసి ఈ మొత్తం ఈ బందోబస్తు అంతా ఈ బెగ్గర కోసం అనుకున్నాడు అనుకోండి, అది సాధ్యపడుతుందా? ఎందుకు? అందరికీ తెలిసిన విషయం, ఎంత బందోబస్తు ఉంటే అదో పెద్ద వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తి ఎవరో రాబోతున్నారు. కాబట్టి ఇక్కడ శివుడు ఆ విధంగా కూర్చుని ఉన్నాడంటే పక్కన అంతమంది సాంగత్యం ఉందంటే సాధారణ వ్యక్తి కాదని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ శివుడు కుబేరుడు ధనికుడు కదా, తర్వాత ఆయన కోశాధికారి. చతుష్కుమారులు మనం చూడొచ్చు, ఆయన వాళ్ళు పుట్టుకతోనే ముక్త పురుషులు అన్నమాట. మనం శ్రీమద్ భాగవతం బహుశా 3వ స్కంధంలో అనుకుంటే వివరణ ఉంటుంది. సృష్టి ఆరంభంలో ఎప్పుడైతే బ్రహ్మదేవుడు ఈ సృష్టి చేయాలి, సృష్టిలో ప్రజోత్పత్తి చేయాలని అనుకున్నాడో, అనుకున్న వెంటనే చతుష్కుమారుని ప్రవేశపెడతారు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వస్తుంటారు. చతుష్కుమారులు వచ్చినప్పుడు వాళ్ళకి ఉపదేశం ఇస్తాడు, ఆదేశిస్తాడు. అన్నమాట, మీరు సృష్టిలో జనులను ప్రవేశపెట్టాలి, జనోత్పత్తి చేయాలి, కాబట్టి మీరు వివాహం చేసుకోండి. కానీ చతుష్కుమారులు ఆ విధమైన స్థితిలో, ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే ముక్త పురుషులు అన్నమాట. వాళ్ళకి వివాహ బంధము, ఈ కుటుంబ బంధాలకు లోబడై ఉండాలి అనే కోరిక వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతోనే ముక్తాత్మలు. వాళ్ళు రావడంతోనే ఆధ్యాత్మిక లోకం ఎక్కడ ఉందని ప్రయత్నం చేస్తుంటారు, అటువైపుగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి వెంటనే బ్రహ్మదేవుడి కోపం వస్తుంది. సాధారణంగా ఒక తండ్రి చెప్పిన మాట పిల్లలు వినకపోతే ఏమవుతుంది? కోపం వస్తుంది. కాబట్టి ఆ కోపం ద్వారా శివుడు ఉద్భవించాడు, శివుడు ఆవిర్భవించాడు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ శాస్త్ర ప్రకారం చూస్తే శివుడు చతుష్కుమారుడు ఇద్దరు కూడా సోదరుడు కదా. వాళ్ళ యొక్క సన్నిహిత సంబంధం చాలా ఉన్నతమైంది. ఎందుకు అంత సన్నిహిత సంబంధం నెలకొంది అంటే
ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు కేవలం ఇద్దరి యొక్క తండ్రి ఒకరే కాబట్టి, ఇద్దరి యొక్క పుట్టుక ఒకే మూల నుంచి వచ్చింది కాబట్టి కాదట. ఎందుకట? వాళ్ళిద్దరి యొక్క ఆలోచన, ఇద్దరి యొక్క ఏదైతే ఆ మూలం, ఏదైతే ఇద్దరి యొక్క ఆలోచన ఉందో అది ఒకే విధమైందని చెప్తున్నారు. ఏంటది? ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు కాబట్టి ఇద్దరి యొక్క సంబంధం చాలా సన్నిహితంగా ఉందని చెప్పి ఆచార్యులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ చతుష్కుమారుల పుట్టుకతోనే ముక్త పురుషులు, కానీ ఇది సాధారణ వ్యక్తులకి సాధ్యం కాదు. ఎవరికైనా పుట్టుకతోనే ముక్త పురుషులుగా పుట్టే అవకాశం ఉందా? సాధారణ వ్యక్తికి అది సాధ్యం కాదు. ఎందుకు? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? జన్మత జాయతే శూద్ర. జన్మత అందరూ కూడా శూద్రుడు. అది క్రమక్రమంగా ఏమవుతుంది? క్రమక్రమంగా వాళ్ళు పురోగతి చెంది పవిత్రమయ్యి బ్రాహ్మణ స్థాయికి వస్తారు. అదే కదా భాగవతం చెప్తుంది, జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ భవేద్ ద్విజ కదా. వేదపాఠ్ భవేద్ ద్విజ విప్రహ బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ. అంటే పుట్టుకతోనే ఒక వ్యక్తి బ్రాహ్మణుడయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినప్పటికీ అతను బ్రాహ్మణుడయ్యే అవకాశం లేదు. ఎందుకు? ఎందుకంటే కలియుగంలో ముఖ్యంగా అందరూ కూడా శూద్రుడిగానే పుడతారు. కాబట్టి ఎప్పుడైతే సంస్కారాలు చేయబడతాయి, దశవిధ ముఖ్యమైనటువంటి సంస్కారాలు, తర్వాత శాస్త్రాలు పఠించడం ద్వారా, భగవద్గీత, రామాయణం, భాగవతం ఇలాంటి గ్రంథాలు చదివి అర్థం చేసుకోవడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా. అది ఎలా శ్రవణం చేయాలి? ఆచార్యులు చెప్తుంటారు, శ్రవణం చేయడం అనేది భక్తుల యొక్క సాంగత్యంలో భక్తులు ముఖతః శ్రవణం చేయాలి. అలా చేయడం ద్వారా పవిత్రమయ్యి బ్రాహ్మణ స్థాయికి వెళ్తారని చెప్తున్నారు. కానీ ఇక్కడ చతుష్కుమారులాగా ఎవరూ కూడా పుట్టుకతోనే ముక్త పురుషులు అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ సాంగత్యం చూస్తే ఇక్కడ ఎలా ఉంది కదా, ఆ వటవృక్షం కింద కూర్చున్నటువంటి ఈ వ్యక్తులందరి యొక్క సాంగత్యం చూస్తే ఎలా ఉంది? అది ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తుంది అన్నమాట. చూసినట్టు ఎలా ఉంది? ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తున్నారు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సాధు పురుషులు, ముక్తాత్ములు అన్నమాట. అంటే ప్రభుపాల వారు భగవద్గీత 1వ అధ్యాయము 1వ శ్లోకంలో అనుకుంటా ఆయన ప్రవచనం ఇస్తున్నప్పుడు చెప్తుంటారు, ఒక భౌతికమైన వ్యక్తులు నలుగురు చర్చించుకుంటూ ఉంటే సాధారణంగా ఏమనుకుంటారు? వాళ్ళు భగవద్గీత చర్చిస్తున్నాం అనుకుంటామా? ఒక భౌతికమైన వ్యక్తులు, కర్మిష్ఠులు చర్చించుకుంటున్నారు రోడ్డు పైన ఎక్కడో, వాళ్ళని చూసి ఓ వీళ్ళందరూ చాలా అద్భుతంగా భగవద్గీత గురించి చర్చించుకుంటున్నారు అనుకుంటామా? ఏమనుకుంటాం? సాధారణంగా ఏ క్రికెట్ గురించో, వ్యాపారం గురించో, రాజకీయాల గురించో, వీటి గురించో చర్చించుకుంటాం అనుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి చూడిస్తే ఎలా ఉంది? అందరూ ముక్త పురుషులు. కాబట్టి చూస్తే అర్థమవుతుంది ఇదంతా కూడా ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని కనిపిస్తుంది, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని చూపిస్తుంది. కాబట్టి మనం ఎవరన్నా ఒక వ్యక్తి మూర్ఖులతో సాంగత్యం చేస్తే అతను కూడా మూర్ఖుడుగా నిలబడిపోతాడు అన్నమాట. సాధారణంగా మనం చూసేది ఎక్కడ, ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి కలో సంఘీయ బలం, కలియుగంలో సాంగత్యం చాలా బలమైనటువంటిది. మనం సాధారణంగా ఒక సిగరెట్ కాల్చే వ్యక్తులతోనో, ఒక గ్రూప్ జనాలతోనో, మద్యపానం చేసే వ్యక్తులతోనో మనం చూస్తే ఒక వ్యక్తి సరైన నడవడిక అలవాటు లేకపోయినా కూడా అలాంటి జనాలతో నుంచి ఉంటే ఏమనుకుంటారు? సాధారణంగా ఆ వ్యక్తి కూడా అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని అనుకుంటారు. అంతేగాని ఇతని చేతిలో సిగరెట్ లేదు కదా కాబట్టి ఇతను ఒక్కడే మంచోడని అనుకునే వాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతానికి కాల్చట్లేదు, లేకపోతే కాల్చేసి ఉంటాడు అప్పటికే, కానీ అప్పటికే మద్యపానం స్వీకరించడం అనుకుంటారు. కానీ ఇతను ఒక్కడే మంచివాడు అనుకునే అవకాశం లేదు. ఒకవేళ అప్పటికే మంచివాడైనా సాంగత్య ప్రభావం వలన భవిష్యత్తులో ఖచ్చితంగా చెడ్డవాడైపోతుంది. ఎందుకు? సాంగత్య బలం అది. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఈ సాంగత్య బలం వల్ల ఇదంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని, ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని చూపిస్తుంది అన్నమాట. మనం భాగవతంలో చూస్తే పరీక్షిత్ మహారాజు ఆయన వారం రోజుల్లో శరీరాన్ని వదిలేస్తారు. బ్రాహ్మణి యొక్క శాపం వల్ల ఆయన శరీరాన్ని వదిలేస్తారు అనుకున్నప్పుడు ఆయన మంచి సాంగత్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డారు. సాధు పురుషుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించడానికి సిద్ధపడ్డారు. ఆయన ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారన్నమాట. ఈ విషయం తెలిసినటువంటి ఎంతోమంది సాధు పురుషులు అక్కడికి చేరారు. ఎందుకు అంటే ఇక్కడ పరీక్షిత్ మహారాజు వారం రోజుల్లో శరీరాన్ని వదిలేకపోతున్నాడు, ఆయన కృష్ణ చైతన్యంలో నిమగ్నం అవబోతున్నాడు. కాబట్టి ఇలాంటి మంచి సమయాన్ని మనం కూడా దాన్ని స్వీకరించాలి, ఆ ప్రతిఫలాన్ని స్వీకరించాలని ఎంతోమంది సాధు పురుషులు అక్కడ చేరుకున్నారు. కాబట్టి అలాంటి వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తిగా ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది, పూర్తిగా కృష్ణ చైతన్యంతో కూడుకుని ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఎంతోమంది అక్కడ చేరుకున్నారు. కాబట్టి ఇదంతా కూడా ఆధ్యాత్మిక ఐశ్వర్యం.
కాబట్టి అదేవిధంగా శివుడు చూస్తే ఇక్కడ కుబేరుడు యొక్క సాంగత్యాన్ని కూడా స్వీకరించి ఉన్నాడు కదా. ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు కుబేరుడు ఎవరంటే అతి భాగ్యవంతుడు. కాబట్టి ఈయన కుబేరుడు భౌతికమైన వ్యక్తి కదా, భౌతికమైన ఒక జీవే, అనేమి ఆధ్యాత్మిక లోకంలో ఉండే వ్యక్తి కాదు. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా భౌతికమైనటువంటిది కదా. ఆయన అతి భాగ్యవంతుడు. అలాంటి అతి భాగ్యవంతుడి యొక్క సాంగత్యంలో శివుడు ఉన్నాడు. కానీ ఇది భౌతికమైన ఐశ్వర్యం, అవునా కదా. ఒకవైపు చతుష్కుమారుడు యొక్క ఐశ్వర్యం ఆధ్యాత్మికంగా ఉంది, ఇంకొక వైపు కుబేరుడు యొక్క ఐశ్వర్యం భౌతికంగా ఉంది, భౌతికమైన ఐశ్వర్యం. కాబట్టి ఇక్కడ శివుడు ఇద్దరు యొక్క సాంగత్యంలో ఉన్నాడు. ఒకటే కాదు, ఇద్దరు యొక్క సాంగత్యంలో ఉన్నాడు. ఒకటి ఆధ్యాత్మిక ఐశ్వర్యం యొక్క సాంగత్యంలో ఉన్నాడు, ఇంకొకటి భౌతికమైన ఐశ్వర్యం యొక్క సాంగత్యంలో ఉన్నాడు. కానీ ఆయన ఇలాంటి ప్రభావానికి లోను కాదు. మనం ఇదొక ఉదాహరణ తీసుకున్నాం. ముందు ఇంకో ఉదాహరణ చూసినట్లయితే శివుడు భౌతిక ప్రపంచానికి మూలమైనటువంటి దుర్గాదేవి యొక్క భర్త కదా. ఎవరైనా చాలామంది కర్మిష్ఠులు, భౌతికమైన వాదులు అందరూ కూడా దుర్గాదేవిని పూజించడం కోసం ఇష్టపడుతుంటారు. దుర్గాదేవిని శరణ పొందుతారు, దుర్గాదేవికి అవికావలు ఇవికాలు కోరుకుంటూ ఉంటారు, దుర్గాదేవిని ఎంతో కీర్తిస్తుంటారు, పూజ చేస్తుంటారు. ఇంత భౌతికమైన ఐశ్వర్యాన్ని ప్రదర్శించే దుర్గాదేవి యొక్క భర్త శివుడు. అయినా కూడా ఆయన భౌతికమైన వాటికి లోను కాలేదని చెప్తున్నారు. కాబట్టి శివుడు ఎంత మాత్రం ఈ భౌతిక ఐశ్వర్యానికి ప్రభావానికి లోను కాలేదు. ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట కదా. ఎందుకంటే ఒక పొరపాటు పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా భక్తుల్లో కూడా వ్యవహారం ఎలా ఉంటుందంటే, ప్రచారం కోసం మనం భౌతికమైన వ్యక్తులతో సాంగత్యం చేయొచ్చు, ఎందుకంటే ఆ వ్యక్తితో సాంగత్యం చేయడం ద్వారా అధిక మొత్తంలో విరాళం వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి రకరకాల ఆలోచనలతో ఒక వ్యక్తి భౌతికమైన వ్యక్తులతో, మంచి ధనికులు, ఉన్నతమైన వ్యక్తులతో సాంగత్యం చేయడం మనం చూస్తున్నాం. కానీ చాలా చాలా గొప్ప ప్రమాదం అనమాట. ఎందుకు మనం ఎవరూ కూడా శివుడి యొక్క స్థాయిలో లేవు. శివుడు అటు చతుష్కుమారుడు యొక్క సాంగత్యంలో ఉన్నాడు, ఇటుపక్క కుబేరుడు యొక్క సాంగత్యంలో ఉన్నాడు. చూస్తే పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అది ఆధ్యాత్మిక ఐశ్వర్యము, ఇది భౌతికమైన ఐశ్వర్యము. రెండు ఐశ్వర్యాల మధ్యలో ఉన్నప్పటికీ శివుడు ఏ విధమైన ప్రలోభానికి లోను కాదు, అని ఏ విధంగా కూడా ప్రభావం చెందలేదు కనుగొని. కానీ ఒక సాధారణ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సాధకుడు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాము. మనం చైతన్య చరితామృతంలో చూసినట్లయితే చైతన్య మహాప్రభు రామానందరాయని కీర్తిస్తున్నారు. ఆయన ఏమంటారంటే, ఆ సందర్భంలో ఒక సన్యాసి ఒక స్త్రీని చూసి ప్రలోభానికి లోనే అవకాశం ఉంది, కానీ రామానందరాయ అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా, ఆయన ఎంతోమంది స్త్రీల యొక్క మధ్యలో ఉన్న ఆయన ఎప్పుడూ ప్రలోభానికి లోను కాలేదు. ఒకవేళ నేను కూడా ఒక సన్యాసిలో ఉంటే నేను కూడా ప్రభావానికి లోనే అవకాశం ఉంది, కానీ రామానందరాయ ఆ పరిస్థితిలో లేదని చెప్తున్నాను. చైతన్య మహాప్రభు రామానందరాయని ఆ విధంగా కీర్తిస్తున్నాడు. కానీ ఇది ఒక సాధారణ వ్యక్తి ఆ స్థాయిలో ఉండలేదు. కాబట్టి చాలా చాలా అతి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఐశ్వర్యం అనేది చాలా ప్రమాదం, ఈ ధనం అనేది చాలా ప్రమాదం అన్నమాట. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ధనాన్ని, లక్ష్మిని ఏ విధంగా కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలని పూర్తిగా తెలిసి ఉండకపోతే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. అందుకే కృష్ణుడు ఎప్పుడూ కూడా ఎవరైతే భగవంతుని కీర్తిస్తున్నారో, భగవంతుడి శరణాగతి పొందున్నారో కృష్ణుడు వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వడట. అంటే మనం శాస్త్రంలో చూడొచ్చు, ఆయనకి ఇప్పుడు కూడా ఉన్న ఐశ్వర్యాన్ని కూడా తీసేస్తుంటాడు కదా. మనం శాస్త్రంలో చూడొచ్చు కదా, ఏంటి ఆయన ఐశ్వర్యం మొత్తాన్ని కూడా హరించేస్తాడని చెప్తుంది. ఎందుకు కారణం అంటే, ఒక వ్యక్తి అలాంటి ఐశ్వర్యానికి లోబడి ఉంటే ఖచ్చితంగా పతనమయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుందని చెప్పి ఆలోచనతో ఆయన మొత్తం తీసివేస్తాడని చెప్తున్నాను. కాబట్టి సాధారణంగా ఒక వ్యక్తి అనుకోవచ్చు, మనం చూసినట్టయితే పరీక్షిత్ మహారాజు కూడా భాగవతంలో ప్రశ్నిస్తుంటారు సుఖదేవ గోస్వామి. ఇది చూస్తుంటే శివుడు ఏమో ఒక సాధారణ వ్యక్తిలో ఉన్నాడు, ఆయన శ్మశానంలో ఉండి బూడిద రాసుకుని చాలా పేదవాళ్ళలాగా ఉంటాడు, కానీ ఆయన యొక్క భక్తులు, ఆయన యొక్క అనుయాయులు అందరూ కూడా చాలా ధనికుల్లాగా కనిపిస్తూ ఉంటారు. కానీ కృష్ణుడేమో పూర్తి ఐశ్వర్యవంతుడు. మనం చూస్తే ఆయన ఎంతో ఐశ్వర్యాన్ని, షడైశ్వర్యపుడు ఎంతో ఐశ్వర్యాన్ని ఆయన ప్రదర్శిస్తూ ఉన్నాడు. ద్వారకాలో మనం చూసినట్టు ఎన్నో భవనాలు, ఎంతోమంది భార్యలు, అంతమంది భార్యలకు
అన్ని ఉన్నతమైన భవనాలు నిర్మిస్తాడు, ఎంతో ఐశ్వర్యాన్ని ప్రదర్శిస్తాడు. కానీ ఆయన యొక్క భక్తులు మాత్రం ఎందుకు అంత పేదవాళ్ళలాగా ఐశ్వర్యం లేని వాళ్ళగా కనిపిస్తుంటారని పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి ప్రశ్నిస్తారన్నమాట. ఆ సందర్భంలో సుఖదేవ్ గోస్వామి సమాధానం ఇస్తూ, శివుడు ఇచ్చేటటువంటి ఐశ్వర్యము భౌతికమైనటువంటిది, కాబట్టి అలాంటి ఐశ్వర్యం వలన చాలా ప్రమాదానికి లోబడే అవకాశం ఉంటుంది, అది పరమోన్నతమైనది కాదని చెప్పి పరీక్షిత్ మహారాజుకి సుఖదేవ్ గోస్వామి సమాధానం ఇస్తారన్నమాట. కానీ ఇది మాయా అని చెప్తారు. ఎందుకంటే శివుడు ద్వారా వరాలు పొందినటువంటి వ్యక్తి ఒక భౌతికమైన వ్యక్తి అయి ఉంటారు. ఒక భౌతికమైన వ్యక్తే శివుడిని వరాలు కోరుకుంటారు. మనం భగవద్గీతలో కూడా చూడొచ్చు కదా, కామ ఇస్తే జ్ఞాన ప్రపద్యంతి అని చెప్తారు. ఎవరికైతే కోరికలు ఉన్నాయో భౌతికమైన కోరికలు, వాళ్ళు రకరకాల దేవతలకి శరణాగతి పొందుతారు అని చెప్తున్నారు. కాబట్టి శివుడు ద్వారా ఎవరైతే కోరికలను పొందుతున్నారో వాళ్ళందరూ కూడా భౌతికమైన వ్యక్తులై ఉంటారు. ఆ విధమైన భౌతికమైన వ్యక్తులకు వచ్చే ఐశ్వర్యం, సంపద ఏదైతే ఉందో అది భౌతికమైన అవసరాలకే ఉపయోగపడుతుంది. కాబట్టి అది గొప్ప ప్రమాదం అన్నమాట. మనం శాస్త్రంలో చూడొచ్చు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. హిరణ్యాక్షుడు ఎంతో తీవ్ర తపస్సు చేసి భౌతికమైన ఐశ్వర్యాన్ని పొందారు కదా. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, శివుడి దగ్గర నుంచి ఎన్నో ఐశ్వర్యాన్ని పొందారు. కానీ అవి ఏమయ్యాయి? అవి ఏవి భగవత్ చైతన్యంలో ఉపయోగపడలేదు, భగవంతుని సంతృప్తిపరచడంలో ఉపయోగపడలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ యొక్క సొంత ఇంద్రియ భోగం కోసం వాటిని ఉపయోగించారు. ఆ విధంగా వాళ్ళు పతనమయ్యారు, భగవంతుడి చేతిలో మరణాన్ని చూశారన్నమాట. కాబట్టి ఇది మాయా అని చెప్తారు సుఖదేవ్ గోస్వామి. కానీ కృష్ణుడు ఇచ్చినటువంటిది అలాంటిది కాదు. ఎందుకు? ముందు కృష్ణుడు అన్నిటినీ హరించి వేస్తాడు, తర్వాత కావాల్సినటువంటి దాన్ని ఇస్తాడు కదా. ముందు భౌతికమైన ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఏవైతే అడ్డంగా ఉన్నాయో వాటిని తీసివేస్తుంటాడు. కొన్ని రోజుల క్రితం నేను ఒక ప్రభుతో చర్చిస్తూ ఉన్నాను అన్నమాట. ఆ ప్రభు ఏమంటారంటే, అంటే పూర్వం వాళ్ళ కుటుంబం అంతా ఎలా ఉండేదంటే, చాలా ధనికులు ఉండే గ్రామంలో సగం స్థలం ఏదైతే ఉందో, పొలాలు అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి చెందినటువంటి ఉంటాయి. అవి పోయాయి అనమాట. ఎలా పోయాయో తెలియదు. అవి తర్వాత ముత్తాత నుంచి వచ్చాయి, తాత తర్వాత తండ్రికి వచ్చేటప్పటికి చాలా పోయాయి అనమాట. ఇప్పుడు ఒక సాధారణ కుటుంబంలో ఉన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకో సంపద అంతా పోయింది. ఇంకా చర్చించుకుంటూ ఉంటే ఒక విషయం అనుకున్నది ఏంటంటే, ఒక విధంగా మంచిదైంది ప్రభు అది. ఎందుకంటే ఒకవేళ ఆ సంపద అలా ఉన్నట్లయితే మనం ఈ పాటికి మంచి మంచి లగ్జరీ కార్లలోనూ పెద్ద పెద్ద భవనాల్లోనూ జీవిస్తూ, ఆ సంపద అలా ఉన్నట్లయితే అలా జీవిస్తూ అసలు కృష్ణ చైతన్యం రాబోయే ఉండేవాళ్ళేమో. ఎక్కువ శాతం దానికే అవకాశం ఉంది. ఎందుకు? మనం చూస్తుంటాం భీమవరంలో చాలామంది పిల్లలు, యూత్ ముఖ్యంగా, వాళ్ళందరూ ఎలా ఉంటారు? మనం చూస్తే ఏఎస్ఆర్ నగరు, ఆదర్శ నగర్ లాంటి చోట్ల ఉండే ఈ రాజులు, క్షత్రియ పిల్లలు అందరూ చూడండి ఎలా ఉంటారు. సినిమా రిలీజ్ అయిందంటే పెద్ద పెద్ద వాహనాల్లో, కార్లలో, పెద్ద పెద్ద బండ్లలో సైలెన్సర్ తీసేసి. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఆల్రెడీ ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, వాళ్ళు కష్టపడి సంపాదించిన అవసరం లేదు. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటారంటే పూర్తిగా దుర్వినియోగం చేస్తారు కదా. ఎక్కువ శాతం దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఐశ్వర్యాన్ని ఎవరైతే వాళ్ళకి పూర్వజన్మ సుకృతి ఉందో, వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి రావాలి అని అనుకుంటున్నారో, భగవంతుడు ఏం చేస్తారంటే ముందు వాటిని తీసివేస్తాడు. ఏదో కారణం, ఉన్న ఐశ్వర్యాన్ని తీసేస్తుంటాడు, సంపదను తీసేస్తుంటాడు, అదృష్టాన్ని తీసేస్తుంటాడు కదా. ఎన్నో కలహాలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇవన్నీ చూసేసినప్పుడు ఒక జీవి సాక్షాత్కారం పొంది, అబ్బో ఇవేమీ లేవు, ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా అశాశ్వతమైంది, కాబట్టి ఏదో ఉంది అనే కోరిక కలుగుతుంది ఆ జీవి. అప్పుడు అతను ప్రయత్నం చేస్తుంటాడు. ఇది జరగాలంటే మళ్ళీ ఎన్నో జన్మలు పడుతుంది. కృష్ణుడు చెప్తున్నాడు కదా, బహునామ జన్మనామ జ్ఞానవాన్ మాం ప్రపద్యంతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇలా జరగాలంటే ఎన్నో జన్మలు పడుతుంది. ఇన్ని జన్మలు పట్టిన తర్వాత ఒక వ్యక్తి ఐశ్వర్యాన్ని కోల్పోతూ ఉన్నాడు అనుకుంది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే అతను ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోతున్నాడని అర్థం. ఒక వ్యక్తి సాధారణంగా ఎందుకు ప్రయత్నం చేస్తుంటాడు? ఎన్నో జన్మలు పొందిన తర్వాత, ఎన్నో జన్మలు స్వీకరించి మానవ జన్మ పొందిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవితం మొత్తం దేనికోసం ప్రయత్నం చేస్తాడంటే ధనం సంపాదించడం. ఒక సాధారణ వ్యక్తి, ఒక కర్మిష్ఠ కదా, సంపాదించి ఐశ్వర్యాన్ని కోల్పోతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి శాస్త్రజ్ఞానం లేకపోవడం వల్ల, భక్తుల సాంగత్యం లేకపోవడం వల్ల ఏమనుకుంటాడు? ఇదేంటి, ఎంత ప్రయత్నం చేస్తున్నాను,
అయినా కూడా నాకు ప్రతిఫలం రావట్లేదు. ఇదే ఆలోచనతో ఉంటాడు కానీ అసలు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు, ప్రతిఫలం రాకపోయినట్లయితే ఏం చేయాలి? ఈ ఆలోచన చాలా అడ్డుగా కలుగుతూ ఉంటుంది. అది ఎంతమందికి ఆలోచన వస్తుంది కదా? మనం మందిరానికి చాలామంది వస్తుంటారు, వాళ్ళు దుఃఖాలు చెప్తుంటారు, వాళ్ళకున్నటువంటి ఇబ్బందులని చెప్తుంటారు. వాటి నుంచి ఎలా బయటపడాలి అని అడుగుతుంటారు. కానీ అసలు ఎందుకు ఈ దుఃఖాలు వస్తున్నాయి, అసలు ఈ దుఃఖాలు రావడానికి కారణం ఏంటని ఎవరు అడుగుతారు కదా? ఈ మధ్య ఒక మాతాజీ ఫోన్ చేశాడన్నమాట. ఆ మాతాజీ ఏం చెప్తున్నారంటే, ఎన్నో దుఃఖాలు ఆవిడ వివాహం అయినప్పటి నుంచి ఎన్నో దుఃఖాలు చూస్తున్నారు. వాళ్ళ భర్త చనిపోయారంటే, చనిపోయిన ఒక నెల రోజుల్లో వాళ్ళ కూతురు చనిపోయిందంట. తర్వాత ఇంట్లో వాళ్ళ మాంగా చనిపోయేంత ఒక సంవత్సరంలో జరిగిపోయిందంట. అందరూ కుటుంబంలో చాలామంది చనిపోయారు. సంపద ఉంది, సొంత ఇల్లు ఉంది, పుత్రుడు మాత్రమే ఉన్నాడు. ఎన్నో దుఃఖాలు చూస్తూ ఉంది. ఆమె భాగవతం తీసుకుంది, చదువుతుంది, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆవిడ. ఈ మధ్యనే ఒక 2 రోజుల క్రితం ఏమైంది, వాళ్ళ అబ్బాయికి ఏదో జ్వరం వచ్చింది, సాధారణ జ్వరం, హెల్త్ బాగాలేదు. వెంటనే ఆమె ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి, స్వామీజీ ఇలా మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, జ్వరం వచ్చింది, ఇబ్బంది పడుతున్నాడు, కొంచెం అతని కోసం మీరు అందరూ కొంచెం వేడుకోండి, గుళ్ళో భగవంతుడి ముందు అందరూ వేడుకోండి, జ్వరం త్వరగా తగ్గిపోవాలని, అందరూ కొంచెం భగవంతుని కోరుకోండి అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. అలాగేనమ్మా, మీరు మందిరానికి రండి అని సాధారణంగా అదే చెప్తాను కదా. మందిరానికి వస్తే కొంచెం అలవాటు పెడితే తర్వాత అసలు విషయం చెప్పచ్చు, అది తర్వాత జరిగే విషయం అందరూ. కానీ సాధారణంగా ఇలా ఎందరో చనిపోయారు, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఇప్పుడు మళ్ళీ జ్వరాలు వస్తూనే ఉన్నాయి, ఎంత జరుగుతుంది, దీనికి అసలు కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు దీని నుంచి పూర్తిగా ఎలా బయటపడాలనే ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. మనం చూస్తుంటాం, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక భౌతికమైన కోరిక చెప్పి అది కోరుకుని, ప్రభు ఇది కోరుకుని, కొంచెం విరాళం ఇస్తూ కూడా కదా ఏదో కోరిక చెప్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్పేది ఏంటంటే, కృష్ణుడు ఆ విధమైన వరాలను ఇవ్వడు. భౌతికమైన వరాలు ఒక జీవిని పూర్తిగా భౌతికమైన పరిస్థితుల్లో ఉండే విధంగా కృష్ణుడు ఆ విధమైన వరాలు ఇవ్వడం అని చెప్తున్నాను. ఎందుకంటే హరిష్యే తద్దనంశన అని చెప్తాడు. అంటే నేను కూడా ముందు హరించి వేస్తాడు. కొన్ని పరిస్థితుల్లో భగవంతుడు ధనాన్ని ఇస్తాడు కదా. మనం చూడొచ్చు, ఐశ్వర్యాన్ని అందిస్తూ ఉంటాడు. ఎందుకు అందిస్తాడంటే ఆయనకి పూర్తిగా భగవంతుడు పూర్తిగా ఒక వ్యక్తి ఇతనికి ఇస్తే కనుక అతను ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ కృష్ణ చైతన్యానికి ఉపయోగిస్తాడని అనుకుంటే అప్పుడు ఇస్తాడు. మనం చూస్తాము, అసలు ధనాన్ని పొందడానికి ఏ విధమైన అర్హత లేని వ్యక్తి ధనం వస్తుంది. ఇక్కడ చూస్తాం కదా, మన సాధారణంగా ఇక్కడ మనం ప్రచారం చేస్తున్నాం, మందిరం కడుతున్నాం, బిల్డింగ్లు కడుతున్నాం, ఇంత ప్రచారం చేస్తున్నాం, లక్షలాది రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నాం కదా. సాధారణంగా భౌతికమైన వ్యవహారంలో మనం చూస్తే మన ఎవరికి క్వాలిఫికేషన్ లేదు. పూర్వం మనం ఏదో ఉద్యోగం చేసినప్పుడు సంపాదించి ఉండొచ్చు, కానీ ఒక భౌతికమైన దృష్ట్యా చూస్తే, ఆ క్వాలిఫికేషన్ దృష్ట్యా చూస్తే మన ఎవరికి అంత ధనం సంపాదించే క్వాలిఫికేషన్ లేదు, అర్హత లేదు. అందుకే కృష్ణుడు మనలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, ఉన్నతమైన భక్తుల యొక్క ఆలోచన దృష్ట్యా చూసుకుని దానిని భగవంతుడు అందిస్తూ ఉంటాడు అన్నమాట. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, మిలియన్స్ అవ్వచ్చు, ట్రిలియన్స్ అవ్వచ్చు, అవన్నీ అందిస్తూ ఉన్నాడు కృష్ణుడు. ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనకి అర్హత ఉంది. కానీ ఆ విధమైన కర్మ ఆయన చేసి ఉండలేదు, కర్మానుసారం రాలేదు. చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఏదైతే దేవతలు అందిస్తున్నారో రకరకాల ఐశ్వర్యాలు అన్నీ కూడా కర్మానుసారం వస్తాయి. పూర్వజన్మ చేసిన సుకృతి, పుణ్యం, పాపం వల్ల లాభాలు, నష్టాలు, ధనం పోవడం, దుఃఖాలు, సుఖాలు అన్నీ వస్తుంటాయి. కానీ కృష్ణుడు ఇచ్చేటువంటి సంపద అంటే అది పూర్వజన్మ కర్మానుసారం రాదట. అది కృష్ణుడి స్పెషల్ మెరిచి అన్నమాట, ప్రత్యేకమైన కృప. అందుకే ఏ విధమైన అర్హత లేకుండా కూడా భగవంతుడు ఐశ్వర్యాన్ని అందిస్తుంటాడు. ఆశ్చర్యపోతుంటారు. ప్రభుపాల వారు ఒకసారి ఒక వ్యక్తి అడుగుతుంటారు అన్నమాట, ఏమని, ఇంతమందికి ఎలా మీరు ప్రసాదం కట్టగలుగుతున్నారు, ఏ విధంగా సాధ్యమవుతుంది అంటారు. ప్రభుపాద అప్పుడు చెప్తారు, ఒక కుటుంబ యజమాని కుటుంబాన్ని పోషించాలంటే ఎంతో ప్రయత్నం చేయాలి, ఎంతో ప్రయాసపడుతూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. కానీ మేము చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మందిరాలు ఉన్నాయి, ఎంతోమంది రోజు లక్షలాది మంది ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు, కానీ మేము ఎవరు ధనం కోసం పని చేయట్లేదు. ధనం ఎలా వస్తుందంటే భగవంతుడు ఇస్తున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ శివుడు యొక్క పరిస్థితి చూడండి, ఎంత రెండు విభిన్నమైనటువంటి ఐశ్వర్యాల మధ్యలో ఉన్నా కూడా శివుడు ఏ విధమైన ప్రలోభానికి లోను కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణ మనం గమనించాల్సింది.
రెండు ఉంటాయి కదా. ఒక్కొక్కసారి మనం చూడొచ్చు, కొంతమంది భక్తులు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు, మొదట్లో అంతా సక్రమంగా జరుగుతూ ఉంటుంది, సాధన చేస్తుంటారు, జనానికి ప్రచారం చేస్తుంటారు, అంతా బాగుంటుంది. ఎప్పుడు మొదటి స్థాయిలో ఉన్నప్పుడు, ఆ పెద్దగా ధనం లేనప్పుడు చిన్న సెంటర్లో పెట్టి అంతా ప్రచారం చేస్తున్న సమయం ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ ఇది కొంచెం డెవలప్ అయ్యి ఐశ్వర్యం బాగా వస్తున్నప్పుడు, మంచి డొనేషన్లు వస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా పతనం మొదలవుతుంది. మనం చూసాం, అలాంటి భక్తుల వ్యవహారం కూడా చూసాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేను మందిరానికి డొనేషన్ ఇస్తానంటే 2 ఎకరాల భూమి అన్నాడంటే వెంటనే వ్యక్తి అనుకుంటాడు, ఇది నా కోసం ఉంటుంది. కాబట్టి ఏమనుకుంటారు, అతను సొంత పేరు మీద, వాళ్ళ పిల్లల పేరును, వాళ్ళ భార్య పేరును, ఆ పొలాన్ని, ఆ స్థలాన్ని రాసిస్తారు. అంటే ఆలోచన ఏంటి, నేను ప్రచారం చేస్తున్నాను కాబట్టి నా ప్రచారాన్ని, నా 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 ఇది ఇచ్చే ప్రవచనాన్ని అన్నింటిని చూసి, నా వ్యవహారాన్ని చూసి వీళ్ళు డొనేషన్ ఇచ్చారు, కానీ ఇది భగవంతుడి యొక్క సేవ కోసం ఇచ్చారని అనుకోవడం. ఏమనుకుంటారు, ఇది నా కోసం ఇవ్వబడింది. కాబట్టి ఏం చేస్తారు, ప్రచారం కొంచెం బాగా పెరుగుతున్నప్పుడు, డొనేషన్స్ అవి బాగా వస్తున్నప్పుడు ఏం చేస్తారు, ఒక మంచి పెద్ద కారు కొంటారు ఫస్ట్ కదా, ఒక మంచి ఇల్లు కట్టుకుంటారు. భక్తుల వ్యవహారం ఇదంతా కూడా. ఆలోచన ఏంటి అంటే, ఇది నేను చేస్తున్నాను కాబట్టి నాకు డొనేషన్ వస్తుంది, కానీ భగవంతుడు ఇస్తున్నాను అనుకోరు. ఇలాంటి వ్యవహారం కూడా ఉంటుంది. కాబట్టి చాలా చాలా ప్రమాదం అన్నమాట. కానీ శివుడి యొక్క పరిస్థితి ఆ విధంగా లేదు కదా. మనం చూడొచ్చు, కుబేరుడు తన సొంత పుత్రుడు ఇద్దరే పతనమయ్యారు. కుబేరుడు యొక్క సాంగత్యంలో ఉంది కదా. ఎవరు, మణిగ్రీవ పేరు, నలకోబర మణిగ్రీవ చూసాం కదా మనం. వాళ్ళిద్దరూ సొంత పుత్రులు అయినప్పటికీ కుబేరుడు యొక్క ఐశ్వర్యాన్ని చూసి మోహానికి గురయ్యి అహంకారంతో పతనమయ్యారు. కానీ శివుడు మాత్రం ఆ విధంగా ప్రలోభానికి గురవుతారు. కాబట్టి చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. కాబట్టి దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, ప్రభుపాదులు చెప్తున్నారు, ఇది వాస్తవానికి అతను దేవదేవుని గుణావతారం, తత్కారణం అతని స్థితి పరమోన్నతమైనది. ముఖ్యమైన కారణం ఏంటంటే, అతడు భగవంతుడి యొక్క గుణావతారం, అందువల్ల శివుడు ఆ పరిస్థితిలో ఉంచబడ్డాడని చెప్పి ప్రభుపాదుల వారు భాష్యం చివరిలో వివరిస్తున్నారు. కానీ శివుడు గుణావతారం అయినప్పటికీ కూడా బ్రహ్మదేవుడికి విరుద్ధంగా ఉంటాడు, బ్రహ్మదేవుడి కన్నా ఉన్నతంగా ఉంటాడు. బ్రహ్మదేవుడు కూడా గుణావతారమే కదా, రజోగుణ అవతారం. బ్రహ్మదేవుడు కూడా గుణావతారమే, శివుడు కూడా గుణావతారం, కానీ వ్యత్యాసం ఉంది. శివుడు బ్రహ్మదేవుడి కన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క పొజిషన్ ఏదైతే ఉందో, ఆ పదవి ఏదైతే ఉందో, అది ఒక సాధారణ వ్యక్తి కూడా పొందగలరు. మనం అందరం కూడా బ్రహ్మ దగ్గర నుంచే వచ్చాం కదా, బ్రహ్మ యొక్క పరిస్థితి నుంచే వచ్చాం మనం. చాలాసార్లు అధిక శాతం ఏం జరుగుతుందంటే, ఒక సాధారణ వ్యక్తే బ్రహ్మ యొక్క పదవిని స్వీకరిస్తాడు. ఎప్పుడో నేరుగా భగవంతుడు ఎవరో లేకపోతే భగవంతుడు బ్రహ్మదేవుడి యొక్క పదవిని స్వీకరిస్తాడు, ఆ పొజిషన్లోకి వస్తాడు భగవంతుడు. చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా బ్రహ్మదేవుడి యొక్క పదవిని స్వీకరించవచ్చు, కానీ శివుడి యొక్క పరిస్థితి అలాంటిది కదా. శివుడి యొక్క పరిస్థితి ఏంటంటే, భగవంతుడు నేరుగా రూపాంతరం చెంది శివుడిగా మారుతాడు. అది ఎవరు ఆ పరిస్థితిని ఎవరు కూడా, ఆ పదవిని ఎవరు కూడా పొందలేరు అన్నమాట. కాబట్టి ఇద్దరూ గుణావతారం అయినప్పటికీ శివుడి యొక్క పరిస్థితి విభిన్నమైనది. అందుకే ప్రభుపాదుల వారు భాషలో వివరిస్తున్నారు ఏంటంటే, వాస్తవానికి అతడు దేవదేవుడి గుణావతారము, తత్కారణం అతని స్థితి పరమోన్నతమైనది, ఆ కారణంగా అతని స్థితి ఉన్నతమైందని చెప్తున్నాను. పరమోన్నతమైనది. బ్రహ్మదేవుడి యొక్క స్థితి ఉన్నతమైంది, కానీ శివుడి యొక్క స్థితి పరమోన్నతమైందని చెప్తున్నాను. కానీ ఎందుకు, అతను నేరుగా భగవంతుడిగా రూపాంతరం చెంది శివుడిగా ఉంటారని చెప్తున్నాను. అలాగని అతను దేవాది దేవుడు కాదు, మళ్ళీ ఇక్కడ పొరపాటు పడే అవకాశం ఉంది కదా. శివుడు అలానే దేవాది దేవుడు కాదు, అతనే రూపాంతరం చెందాడు. కాబట్టి ఇద్దరూ సమానం అనుకుంటే పొరపాటు కదా. ఎందుకు, మనం చదువుతాం కదా, శివస్య శ్రీ విష్ణు ఏకునామాది సకలం దియాభిన్నం పశ్చేత్ సకలు హరినామ ఇతకరం. దాంట్లో రాసేది ఏంటి, శివుడు బ్రహ్మ ఇద్దరూ భగవంతుడు సమానం, విష్ణుతో సమానం అని కానీ స్వతంత్రుడు కానీ భావించడం అది అపరాధం, నామాపరాధం అని చెప్తున్నాను. కాబట్టి ఇది ఇద్దరూ సమానం అనుకోవడం కూడా పొరపాటు. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే శివుడు వెంటనే అతనికి అది ఒక ఇన్సల్ట్గా ఫీల్ అవుతాడు అన్నమాట. ఒకవేళ శివుడి దగ్గరికి వెళ్ళి, నువ్వే దేవాది దేవుడువు, నీకు మించిన వాళ్ళు లేరు, నువ్వే సృష్టికర్తగా, అన్నిటికీ నీవే మూలము కదా, నువ్వే షడైశ్వరి పూర్ణుడు అన్ని ఇలా కీర్తిస్తున్నారు అనుకో, ఆయన ఇన్సల్ట్ ఫీల్ అవుతాడు. శివుడు ఒప్పుకోడు, ఎందుకు, ఆయన వైష్ణవానాథ యథాశంభు, ఆయన శుద్ధ వైష్ణవుడు. అలాగే గురువు కూడా ఒప్పుకోడు కదా. మనం రోజు పాడుతాం, సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్ర అని రోజు చదువుతున్నాం. కానీ అలా అని గురువుని భగవంతుతో సమానంగా చూడాలని చెప్తాం, కానీ అదే పరిస్థితిలో సమానంగా. ఒకవేళ అలా ఎవరైనా సమానం అని చెప్పినా కూడా గురువు ఒప్పుకోరు.
అది ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు కదా. ప్రభుపాల్ వారు ఉన్నప్పుడు ఒకసారి ఏం జరిగింది, ప్రభుపాల్ వారు పాశ్చాత్య దేశాల నుంచి భారతదేశం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పాశ్చాత్య ఎవరైతే ఫారినర్ డివోటీస్ ఉన్నారో వాళ్ళు ఏమనుకున్నారంటే అందరూ ప్రచారం చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో. ఏమని, ప్రభుపాల్ వారు భారతదేశం వచ్చారు, మనం గమనించలేకపోయాం ప్రభుపాల్ వారు సాక్షాత్తు భగవంతుడే అని. అది గమనించలేదు కాబట్టి ప్రభుపాల్ వారు దానికి ఇష్టపడక భారతదేశం వచ్చారు, తిరిగి ఎప్పుడు మళ్ళీ పాశ్చాత్య దేశానికి రారు, మన దేశానికి రారు. కాబట్టి మనం వెంటనే ఇమీడియట్గా ప్రభుపాల్ వారు భగవంతుడు అని చెప్పి ప్రచారం చేయాలని చెప్పి మొదలుపెట్టారు. ప్రభుపాల్ దానికి ఒప్పుకోలేదు, చాలా కోపం వస్తుంది అన్నమాట ప్రభుపాల్. అది మీరు చేసే తప్పుడు ప్రచారం అలా చేయొద్దని చెప్పి ఖండిస్తారు. అది ఏ గురువు కూడా ఆయన భగవంతుడు అని చెప్తే ఒప్పుకోలేదు. ఇస్కాన్ నుంచి బహిష్కరించడం, జీబీసీ నుంచి బహిష్కరిస్తాం. ఇస్కాన్ నుంచి బహిష్కరించారు అన్నమాట. కాబట్టి ప్రభుపాల్ వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. శివుడు కూడా ఒప్పుకోడు అలాగే, ఆయన భగవంతుడు అంటే ఎవరు ఒప్పుకోరు. ఒకసారి ఏం జరుగుతుందంటే ప్రభుపాల్ వారు భారతీయ ఒక వ్యక్తితో సంభాషణ ఉందన్నమాట. సంభాషణలో భారతీయ వ్యక్తి అడుగుతున్నారు, ఎప్పుడు జరిగిందంటే డేట్ గుర్తులేదు. ఇక్కడ భారతీయ వ్యక్తి అడుగుతున్నారు ఏమంటే, శివ ఈజ్ నాట్ అనదర్ నేమ్ ఆఫ్ గాడ్ అని అడుగుతున్నారు. అప్పుడు ప్రభుపాల్ ఏం చెప్తారంటే, ఎస్, శివ ఈజ్ నెక్స్ట్ టు గాడ్, జస్ట్ లైక్ యోగట్ అండ్ మిల్క్. యోగట్ ఈజ్ నథింగ్ బట్ మిల్క్, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ మిల్క్. సిమిలర్లీ లార్డ్ శివ ఈజ్ నథింగ్ బట్ విష్ణు, యట్ హీ ఈజ్ నాట్ విష్ణు, హీఈస్ పొజిషన్ ఈజ్ యూనిక్. ఏం చెప్తున్నారు ఇక్కడ భారతీయ వ్యక్తి అడుగుతారు, శివుడు యొక్క పేరు భగవంతుడు పేరు ఒకటేనా అని. అంటే శివుడు భగవంతుడి యొక్క ఇంకో నామమా శివుడు అనేది ఎప్పుడైతే అప్పుడు ప్రభుపాల్ చెప్తున్నారు, అవును, కానీ తేడా ఉంది. ఎలాంటి పాలు పెరుగు యొక్క ఉదాహరణ ఇక్కడ అందిస్తుంటారు. అప్పుడు అడిగితే అలా అని శివుడు విష్ణు ఒకటి కాదు, అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. లార్డ్ శివ ఈజ్ నథింగ్ బట్ విష్ణు, యట్ హీ ఈజ్ నాట్ విష్ణు. విష్ణువుకి వేరు కాదు, కానీ అలాంటి విష్ణువే కాదు. ఈజ్ పొజిషన్ ఈజ్ యూనిక్ కదా. లేకపోతే శివుడి యొక్క పొజిషన్ చాలా విభిన్నమైనటువంటిది అని చెప్తారు. తర్వాత భారతీయ వ్యక్తి అడుగుతున్నారు, స్వామీజీ, వీ ప్రే టు శివ ఫస్ట్ అండ్ దెన్ వీ ప్రే టు కృష్ణ అని ఏమడుగుతున్నారు, ముందు నేను శివుడిని ప్రార్థిస్తున్నాము, తర్వాత కృష్ణుని ప్రార్థిస్తామని చెప్తారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు సమాధానం ఇస్తూ, దెర్ ఈజ్ నో హార్మ్, ఇట్స్ గుడ్, అక్కడ ఏమీ ప్రమాదం లేదు, ఇది మంచిదే. వైష్ణవాన మెధాశంభు, లార్డ్ శివ ఈజ్ ద గ్రేటెస్ట్ వైష్ణవ, హీ ఈజ్ అవర్ స్పిరిచువల్ మాస్టర్, వై నాట్ ఆఫర్ రెస్పెక్ట్ టు హిమ్ ఫస్ట్. కాబట్టి అది మంచిదే, దానివల్ల ప్రమాదమే లేదు. ఎందుకు, శివుడు వైష్ణవాన మెధాశంభు, కాబట్టి మనం మన యొక్క ఆచార్యుడు, మన యొక్క గురువు ఆయన, కాబట్టి గురువుకి ముందు ప్రణామం చేయడంలో తప్పలేదని చెప్తారు. బట్ యూ షుడ్ నాట్ అండర్స్టాండ్, యూ షుడ్ అండర్స్టాండ్ హూ ఈజ్ శివ అండ్ హూ ఈజ్ విష్ణు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివుడు ఎవరు, విష్ణువు ఎవరైనా తెలుసుకోవాలి. తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా స్పష్టంగా ఏం చెప్తారంటే, వీ ఆఫర్ అవర్ అట్మోస్ట్ రెస్పెక్ట్ టు లార్డ్ శివ, బట్ డస్ నాట్ మీన్ దట్ హీ ఈజ్ నాట్ సుప్రీం లార్డ్. If you say that Lord Shiva is the supreme, that is not properly understanding his position. Lord Shiva is the greatest devotee of Supreme Lord. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకవేళ నువ్వు పూర్తిగా శివుడికి శరణాగతి పొందినట్లయితే అది మంచిదే, ఎందుకంటే గురువు స్థాయిలో కనుక శరణాగతి పొందినట్లయితే మంచిదే, కానీ అది దేవాది దేవుడు అయినటువంటి కృష్ణుడితో సమానం కాదు అని అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. అందుకే మనం చూడొచ్చు, చాలా చోట్ల వివరణ ఉంటుంది అన్నమాట. చైతన్య మహాప్రభు కూడా చెప్తుంటారు, అచించ భేదతత్వం కదా. ఒకే పరిస్థితిలో సమానము, భిన్నము, అభిన్నము కూడా కదా. అందుకే పొజిషన్ అర్థం చేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తారు, ఒక ఉన్నతమైన వ్యక్తి, ఒక పరంపరలో వచ్చినటువంటి ఒక గురువు, ఆధ్యాత్మిక గురువు కానీ, లేదంటే శివుడు కానీ, ఇలా ఒక పరంపరలో ఈ వైష్ణవ పరంపరలో ఉన్న ఏ వ్యక్తి కూడా తనను తాను భగవంతుడు సమానంగా గుర్తించుకోవడం. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇక్కడ శివుడి యొక్క పరిస్థితిని చాలా ఉన్నతంగా కీర్తిస్తూ ఉన్నారు కదా. ఆయన ఏ విధమైన ప్రలోభానికి లోనుకాడు, భగవంతుడు కూడా లోనుకాడు కదా. భగవంతుడి యొక్క షడైశ్వర్యాల్లో వైరాగ్యం ఒకటి. ఆయన అంత ఐశ్వర్యం ఉన్నా కూడా, అంతమంది భార్యలు ఉన్నా సేవ చేయడానికి, అంతమంది సేవకులు ఉన్నా కూడా ఆయన
చాలా సరళంగా జీవిస్తుంటారు. మన శివుడు కూడా అలాగే ఉన్నాడు. అంత దుర్గాదేవి అంత ఐశ్వర్యం మొత్తం ఆయన యొక్క భార్యగా నివసిస్తూ ఉంది. కుబేరుడు పక్కనే ఉన్నాడు సేవ చేయడానికి. ఎంతమంది ఉన్నా కూడా శివుడు చాలా సాధారణంగా ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ వ్యవహారం కొంచెం సేపు ఏదైతే కొంచెం సేపు ఆ కోపాన్ని ప్రదర్శించాడు అంతే తప్ప ఇంకెప్పుడు కూడా ఆ విధంగా మనం చూడు. చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు కూడా అదే. అలానే ఇద్దరు సమానం అనుకుంటే పొరపాటు. అది భగవంతుడి యొక్క ఐశ్వర్యం ఎంతో ఉన్నతంగా ఉంటుంది, కానీ ఆయన చాలా సాధారణంగా జీవిస్తుంటాడు. మనం రామాయణం కూడా చూడొచ్చు. రాముడి యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పది కదా. అయోధ్య సాధారణ రాజధాని, అదేమన్నా ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని పొందినటువంటి రాముడు చాలా సాధారణంగా జీవించడం కూడా ఇష్టపడ్డాడు. ఆయన సేవ చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. మనం చూడొచ్చు రామాయణంలో చూస్తే అక్కడికి వచ్చినటువంటి వానరులు అసలు లెక్కించలేనంత విధంగా అంత సంఖ్యలో ఉన్నారు అన్నమాట భగవంతుడి సేవ చేయడానికి. అక్కడ ఆచార్యులు చెప్తారు 72 మంది బ్రహ్మలు వచ్చి వాళ్ళ మొత్తం ఆయుష్ అంతా కూడా లెక్కించినా కూడా అక్కడ ఉన్నటువంటి వానరులు లెక్కించలేరు. అంతమంది సేవకులు ఉన్నారు. లక్ష్మీ సహస్ర సత్సంభ్రమ సేవేమానం, అంతమంది లక్ష్మీ దేవతలు సిద్ధంగా ఉన్నారు భగవంతుడి సేవ. అంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి భగవంతుడు కూడా చాలా సాధారణంగా చాలా సరళంగా ఉండడం కూడా మనం చూస్తాం. ఎందుకంటే భగవంతుడి యొక్క షడైశ్వర్యాల్లో వైరాగ్యం ఒకటి. ఇక్కడ శివుడు కూడా అదే పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ఎందుకు? భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడిగా శివుడి యొక్క వ్యవహారం కూడా అలాగే. ఒక్కొక్కసారి ధనం వస్తుంటుంది, ప్రలోభానికి పోతుంది. కాబట్టి చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం ఎవరితో సంగతం చేస్తాం. ఉపదేశామృతం మొదటి 2 శ్లోకాలు చూస్తుంటే ఇదే వివరణ. ఎవరితో సంగతం చేస్తుంది చాలా ముఖ్యమైనది. ఒకసారి పొరపడపడే అవకాశం ఉంది. ఒక వ్యక్తితో సాంగత్యం చేసి మనం ఫ్రెండ్షిప్ చేస్తే కొంతకాలానికి అతను అర్థం చేసుకుంటాడు, అధిక మొత్తంలో డొనేషన్ ఇస్తుంటాడు అనుకుంటూ ఉంటాం. కానీ చాలా పొరపాటు అన్నమాట. ఎంతవరకు అవసరమో అంతవరకు మనం ప్రచారం చేస్తాము, చెప్తాము. అది ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో చూసి వాళ్ళు మరి ఆ స్థాయిని బట్టి వ్యవహరిస్తూ ఉండాలి కదా. కదా ఒక ఉన్నతమైన వ్యక్తి వ్యవహరించారు కదా అని మనం అలా చేద్దామని చూస్తే చాలా ప్రమాదం. ఎందుకు? ధనం అనేది చేస్తుంది, ఇది మాయ. ఉన్నతమైన వ్యక్తి కాకపోయినట్లయితే ఐశ్వర్యం ఏ రూపంలో వచ్చినా కూడా అది మాయ. అదే ఎలా వ్యవహరించాలో తెలియదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు, అది ప్రమాదం అన్నమాట. కాబట్టి ఈ భాష్యంలో రూపాలు వచ్చినటువంటి భాష్యం ద్వారా మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. శివుడు ఇద్దరి మధ్యలో ఉన్నాడు, కానీ ఏ విధమైన ప్రభావానికి లోను కాలేదు. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన భగవంతుడి యొక్క గుణావతారం. దానివల్ల ఆయన ఏ విధంగానూ ప్రభావానికి లోను కాలేదని చెప్పి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. చిన్న ప్రశ్నలు సూచనలు. ग्रंथराज श्रीमद् भागवतम की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। वांछाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः।